ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లుగా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇప్పటికే అభ్యర్థులు ఖరారు అయ్యారని చెప్పారు. పుట్టి పెరిగిన గడ్డపై పోటీ చేయడం సంతోషంగా ఉందని, గెలిచి ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు. జిల్లా మీద తనకు పూర్తి అవగాహన ఉందని, రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ జిల్లాను అభివృద్ధి చేసినట్లుగా తెలిపారు. ప్రశాంత్ కిషోర్ మాటల్లో విశ్వసనీయత లేదన్నారు విజయసాయిరెడ్డి. ఆ మాటల వెనుక దురుద్దేశం ఉందన్నారు. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో ప్రజలకు బాగా తెలుసునని అన్నారు. అభివృద్ధిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థరహితమని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరోసారి గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ నెల 10న సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ప్రకటిస్తారని పేర్కొన్నారు. 3 సిద్ధం మహాసభలు చరిత్రలో నిలిచిపోయేలా శ్రేణులు హాజరయ్యారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన 99% హామీలను సీఎం జగన్ అమలు చేశారని పేర్కొన్నారు. మరింత మెరుగైన పరిపాలనను అందించేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారని అన్నారు. పార్టీకి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటారన్నారు. టికెట్ రాలేదని మంత్రి జయరాం టీడీపీలో చేరారని, రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకుంటే బాగుండేదని అన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తనకు మంచి మిత్రులని, రాజకీయం వేరు స్నేహం వేరని చెప్పారు. నా విషయానికి వస్తే మా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నేను నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా 2024 రాబోయేటటువంటి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను. తప్పకుండా ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్ని, పార్లమెంటు స్థానాన్ని కైవసం 100% కైవసం చేసుకుంటామనని ధీమాగా భరోసాతో చెప్తా ఉన్నా. జయరాం వెళ్ళిపోయాడన్నటువంటిది వాస్తవం. ఆయనకి టికెట్ రాలేదన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన పార్టీని వీడడం జరిగింది. పార్టీని వీడాలనుకున్నప్పుడు మామూలుగా రాజీనామా చేసి పార్టీని వదిలి వెళ్ళిపోతారు మంత్రిగా ఉన్నప్పుడు. కానీ మంత్రిగా ఉండి రాజీనామా చేయకుండా అలా పార్టీ కండువా కప్పుకోవడం అన్నటువంటిది అన్ప్రెసిడెంటల్. అందువల్లనే బర్తరఫ్ చేయాల్సి వచ్చింది. ప్రశాంత్ కిషోర్ గారి మాటలను చాలా కేర్ఫుల్గా మీరు కానీ చూసినట్లయితే గట్ ఫీలింగ్ అంటే గట్ ఫీలింగ్ అంటే ఆయన యొక్క అభిప్రాయం. ఆ అభిప్రాయం ఏదైనా ఒక లాజికల్ డేటా, సైంటిఫిక్ డేటాని ఆధారపడి ఆయన కామెంట్ చేశారా, అబ్జర్వేషన్ ఇచ్చారా, ఆయన అనుకుంటున్నారు. మీరొకటి అనుకోవచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం.